హాయ్ అన్న. యా హాయ్. త్రికాల మూవీ చూసారా? చూసాను. ఎలా అనిపించింది? నిజం చెప్తున్నా, హైలైట్ మూవీ. సినిమా చూసినంతసేపు కూడా గూస్ బంప్స్ అసలు. అంటే సినిమాలో చూపించినటువంటి ఎలివేషన్స్ కానివ్వండి, విజువల్ ఎఫెక్ట్స్ కానివ్వండి, అసలు అరుంధతిని మించిపోయిందండి. నమ్ముతారో నమ్మరో, ఒక అరుంధతి 2 చూసినట్టుగా ఉంది సినిమాని. హారర్ కానివ్వండి, థ్రిల్లర్ కానివ్వండి, సస్పెన్స్ కానివ్వండి, అసలు ఏది అని చెప్పలేం మనం. మిక్స్డ్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉందన్నమాట సినిమా. ఫుల్ మీల్ సినిమా చూపించారు. అసలు ఎట్లా అంటే ఒక్కొక్క సీన్ ఎలివేషన్ హారర్ది. అరే ఏంట్రా బాబు ఈ సినిమా ఇంత బాగుంది, అసలు మనము చూసినంతసేపు కూడా సీట్లలో ఒక నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పేసి ఒక క్యూరియాసిటీతో కూర్చుంటాం అనమాట సీట్ లో. ప్రతి ఒక్క సీన్ ని చాలా బాగా చూపించారు. కంప్లీట్ థ్రిల్లర్ హారర్ అంటారా లేకపోతే ఫ్యామిలీ గానీ అందరూ చూడొచ్చు అండి. కామెడీ ఓరియంటెడ్ కూడా ఉంది. రోహిణి గారు ఉన్నారు, యాదమరాజ్ గారు ఉన్నారు. అసలు హీరో యాక్టింగ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఫ్యామిలీ ఓరియంటెడ్ రావచ్చు. అలాంటి చిన్నపిల్లల్ని తీసుకొస్తారా అంటే చిన్నపిల్లలు వద్దాడు, నిజంగా చెప్తున్నాను. మరీ భయపడేంత పెద్ద సీన్స్ లేకపోయినా కానీ హారర్ ఫిల్మ్ కాబట్టి కొంచెం చూసి తీసుకురండి అని చెప్పేసి చెప్తున్నాను నేను. సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అవునండి, ఫిష్ వెంకట్ గారు వారు కూడా ఉన్నారు. ఆయనే కాదు, ఆయనతో పాటు చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఆమని గారు ఉన్నారు. అజయ్ గారు యాక్టింగ్ ఏందండి అబ్బా, వేరే లెవెల్. ఇచ్చి పడేసిండు అసలు. ఆయనది సారాయి వీరాజు సినిమాలో చూసాం మనము, ఆయన ఒక యాక్టింగ్ ని. మళ్ళీ ఈ సినిమాలో చూసామండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ నెగిటివ్ రోల్ ని చూపించారు కదా అంటే సినిమాలో అసలు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. ఎందుకంటే చేసినటువంటి ప్రతి ఒక్క సీన్ కానివ్వండి, ప్రతి ఒక్క ఎలివేషన్ కానివ్వండి, అజయ్ గారిది వేరే లెవెల్. ఫస్ట్ ఆఫ్ మొత్తం చూసిన తర్వాత నెక్స్ట్ ఏం ఉండబోతుంది అనేసరికి మన విలన్ లాగా అజయ్ గారు ఎంట్రీ ఇస్తారు చూడండి, అద్భుతం అసలు. హీరో పర్ఫార్మెన్స్ ఎలా ఉందన్న? హీరో గారు నిజం చెప్తున్నా, ఆయన దేవి సినిమాలో యాక్ట్ చేసినప్పుడు చిన్న చైల్డ్హుడ్ చూసినటువంటి సినిమాకి ఈ సినిమాకి చూస్తే వేరియేషన్ ఎలా ఉంది అంటే, అరే సీనియర్ యాక్టర్ ఆల్రెడీ ఈయన చాలా సినిమాలు చేశాడు, చాలా హీరోగా చేశాడు అనేటువంటి ఫీలింగ్ మనకి సినిమా చూసినంత సేపు వస్తుంది అనమాట. ఆయన చేసిన ప్రతి ఒక్క సీన్ కి సినిమాలో నెక్స్ట్ ఏంటి, అదే చెప్తున్నా, ప్రతి ఒక్క సీన్ కి నెక్స్ట్ ఏంటి అనేది ఒక మన లోపల క్యూరియాసిటీ పెరుగుతుంటది. శ్రద్ధాదాస్ గారి గురించి చెప్పాలండి. శ్రద్ధాదాస్ గారు కూడా ఒక మంచి క్యారెక్టర్ ఈ సినిమాలో చేసినటువంటి సైకియాట్రిస్ట్ గా చేశారు. చాలా అద్భుతంగా చేశారు. సూపర్. ఓవరాల్ గా ఆ సినిమా మెసేజ్ ఏంటి జనానికి? ఒక మూఢనమ్మకానికి, ఒక భక్తికి, ఒక దేవుడికి, ఈ మూడిటి మధ్య జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ని చాలా క్లియర్ కట్ గా చూపించారు. అంటే ప్రతి ఒక్కరు మూఢనమ్మకాలకి అదవుతుంటారు ఊర్లలో. అలాంటి వాటిని నమ్ముకుంటూనే, ఒక దేవుడి మీద భక్తి ఉంటేనే ఏది నిజం ఏది అబద్ధం అనేది కరెక్ట్ గా చూపించారండి. గోమాతని అనేటువంటి ఈ రోజు మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్, ఇది బాగా మాట్లాడాలి. గోవుల్ని చంపేస్తున్నారు. మనం ఎప్పుడైతే గోవుల్ని చంపేస్తున్నారో మన హిందూయిజం మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఖచ్చితంగా లాస్ట్ లో చెప్పారండి ఒక చిన్న పాప, మన జాతీయ జంతువుగా గోమాతని పెట్టాలి అని చెప్పారు. ఆ వాటికి నేను చాలా అసలు ఇన్స్పైర్ అయిపోయినా. నిజమే కదా, మనం చూసుకున్నట్లయితే హిందూయిజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి దానికి గోవుల్ని వధిస్తున్నారు. దానివల్ల ఎంత శాపం ఉంటది, ఒక ఫ్యామిలీ ఎంత ఎఫెక్ట్ అవుతుంది. కామధేను అండి గోమాత, పాలిచ్చేటువంటి తల్లితో సమానం తను. అలాంటి వాటి విషయాల మీద ఈ సినిమాలో ఎంత క్లుప్తంగా చూపించారంటే, డైరెక్టర్ గారు కానివ్వండి, ప్రొడ్యూసర్ గారు కానివ్వండి, ఎవరైనా సరే చాలా అంటే చాలా అద్భుతంగా చూపించారు. సినిమా ప్రతి ఒక్కరు వచ్చి చూడాలి. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారన్న? రేటింగ్ ఏందన్న, సినిమా చాలా బాగుంది. 5కి 5 ఇచ్చేయచ్చు. ప్రతి ఒక్కరు వచ్చి చూడొచ్చు సినిమాని. సూపర్ అసలు. ప్రతి ఒక్కరు రండి, సినిమా చూడండి, థియేటర్ లో హిట్ చేయండి. మూవీ ఎలా ఉందన్న? మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్రో. మూవీ నేను త్రికాల చాలా అంటే అసలు నిజంగా చెప్పాలంటే ఈ సినిమాలో ఒక్కొక్క సీను ఒక్కొక్క షాట్ నిజంగా ఒక చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ తీసినట్టు అంత వైబ్ అయితే వచ్చింది. సో దీంట్లో నేను చెప్పేది ఏంటంటే, కళ్ళతో చూసిందని నిజాలు కాదు, చెవులతో విన్నదాన్ని నిజాలు కాదు అని చెప్పి చెప్తారు కదా. సో ఇది కూడా క్లియర్గా నీ కంటితో ఎంతవరకు చూసినా కానీ అది నువ్వు ఒక క్రాస్ చెక్ చేసుకొని చేయాల్సింది. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ సినిమాలో చాలా వరకు చెప్పుడు మాటలు నమ్మడము, ఆ తర్వాత నువ్వు ఏం తెలియకుండా అపార్థం చేసుకోవడము, ఒక ఏమంటారు దాన్ని, మోసం చేస్తున్నారు అనే థాట్లో వెళ్ళిపోవడము, అది చాలా కరెక్ట్ కాదనిపించింది ఈ సినిమాలో అయితే. అదైతే మెయిన్ లింక్. ఎందుకంటే స్టార్టింగ్లోనే ఒక బేబీ అట్లా జన్మించినప్పుడు చెప్తారు కదా, నన్ను మోసం చేసిందని చెప్పేసి చెప్తారు. అదైతే హైలైట్ అనిపించింది. ఎందుకంటే ఎంతవరకు నువ్వు నమ్మకపోవడమే నువ్వు ఫస్ట్ చేసిన తప్పు. సో ఈ సినిమాలో అది క్లియర్గా చూపించేశారు. ఇంకొకటి ఈ నీకు ఈ సినిమాలో హర్రర్ కావాలా, హర్రర్ ఉంది. థ్రిల్లర్ కావాలా, థ్రిల్లర్ ఉంది. కామెడీ కావాలా, కామెడీ ఉంది. నీకు ఈ సినిమాలో సెంటిమెంట్ కావాలా, సెంటిమెంట్ ఉంది. ఫైట్లు కావాలా, ఫైట్లు కూడా ఉన్నాయి. సో నీకేం కావాలంటే అవన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, మస్ట్ అండ్ వాచ్. నిజంగా చెప్పాలంటే
హీరోయిన్ ఉంది భయ్య, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. హీరో పక్కన చాలా మంచిగా సెట్ అయిపోయింది. దీని గురించి మనం ఎక్కువగా చెప్పినా తప్పే, తక్కువగా చెప్పినా తప్పే. బ్రో విఎఫ్ఎక్స్ అయితే ఇచ్చి పడేశారు బ్రో. అంటే రీసెంట్ గా వచ్చిన సినిమాలో చూసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ విఎఫ్ఎక్స్ కింద అయితే వస్తుంది. ఎందుకంటే ఆ తక్కువ బడ్జెట్ లో తీసిన సినిమా అయినా కానీ చాలా మంచిగా తీశారు, చాలా మంచి విఎఫ్ఎక్స్ వాడారు. ఎక్కడ మనకు క్లమ్జీ కాకుండా, విఎఫ్ఎక్స్ ఏం కాకుండా మీకు స్టోరీలో అట్లా తీసుకెళ్లి మళ్ళీ సడన్ గా తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్తారు. అదే చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ లో అయితే అజయ్ అన్న యాక్టింగ్ అన్న ఏదన్నా ఏందినో అన్న, నిజంగా ఆ యాక్టింగ్ అయితే ఇచ్చి పడేయచ్చు. హీరో హీరో నిజంగా చూడడానికి కొంచెం చిన్నగా కనబడ్డాడు కానీ హీరో బుల్లెట్ అయ్యా, నిజంగా రప్పాడిచ్చేశాడు. హీరో యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో నిజంగా చెప్పాలంటే విలన్ క్యారెక్టర్ కింద ఇంకొక ఆయన చేశాడు. ఆయన పేరు నాకు అంత ఐడియా లేదు, బట్ చించి పడేశాడు అయ్యా నిజంగా. 5కి 4.5 వచ్చి. నాకు వాళ్ళంటే చాలా ఇష్టం. అమ్మ నాకే తెలియదు సినిమా ఎందుకంటే సినిమా చూసిన తర్వాత ఇది గోమాత కోసం నాకు తెలియకుండా పని చేశాను, కానీ నాకు నచ్చిన పని చేశాను. వాళ్ళిద్దరు వచ్చారు, వచ్చి డాన్స్ చేస్తున్నారు. కష్టపడాం అందరం, మన సినిమా చేయాలనుకుంటున్నాం. ఖర్చు పెట్టే డబ్బులకి ఏదైనా వాల్యూ ఉండాలి కాబట్టి. సో అనుమానం అనే ఒక విషయాన్ని మేము చెప్తాం. అండ్ అనిమల్స్ ని మనం ఎప్పుడు దాన్ని టార్చర్ చేయకూడదు, డిస్టర్బ్ చేయకూడదు అని చెప్తాం. ధర్మ అనేది చాలా విషయాలు చెప్తాం, మా వల్ల అయినంత వరకు చెప్తాం. చాలా క్యారెక్టర్గా అనిపిస్తుంది. ఇంకో మిస్టరీ ఏంటంటే అది మీరేం చెప్పగలరేమో అంటే, విశ్వ వెంకట్ గారు ఇందులో యాక్ట్ చేశారు, బట్ ఆయన కూడా లేట్ అయిపోయింది. సో ఆయన ఎప్పుడు యాక్ట్ చేస్తే అది లాంగ్ పీరియడ్, లైక్ 2.5 years ముందు చేశారు. సీనియర్ యాక్టర్స్ కూడా చాలా ఉంటారు. నెక్స్ట్ విఎఫ్ఎక్స్ కూడా చాలా మూవీస్ మూవీ లోపల విఎఫ్ఎక్స్ బాగుంది. అది కాకుండా ఏదైతే ఎగ్ చేశారు, ఆ ఎగ్ కొంచెం మంచిగా అనిపించింది. అవి ఎట్లా అంటే చాలా మూవీలు చిన్న బడ్జెట్ అంటే పెద్ద బడ్జెట్ వచ్చినప్పుడు కూడా పోతుంది, బట్ చిన్న బడ్జెట్ లో కూడా మంచిగా తీసుకుంది. ఏంటంటే అండి, ఇది చిన్న బడ్జెట్ అవ్వలేదు. మేబీ టీమ్ కావాలంటే చాలా పెద్ద పెద్ద హీరోస్, పెద్ద పెద్ద డైరెక్టర్స్ లేకుండా ఉండొచ్చు. బట్ టెక్నీషియన్స్ చూస్తే చాలా వెల్ నాలెడ్జ్ టెక్నీషియన్స్. అండ్ ఇందులో హాయ్ అండి. హాయ్. సో త్రికాల మూవీ చూసారా? త్రికాల మూవీ అనేది ఒక మంచి సూపర్ కాంబో బ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. త్రికాల మూవీలో మనం లేదని ఏది లేదు. థ్రిల్లర్కి థ్రిల్లర్, సస్పెన్స్కి సస్పెన్స్. ఇప్పుడు విఎఫ్ఎక్స్ అయితే సూపర్ అసలు. ఇప్పుడు చెప్పుకోవాలంటే ఒక్కొక్క సీనియర్ యాక్టర్స్ అందరూ ఉన్నారు. ఆమ్ని గారు యాక్టింగ్ అనిపించింది. అమ్ని గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అసలు. అజయ్ గారు అజయ్ గారు అయితే ఇంకా అసలు ఆయన్ని చూడకుండా మూవీ అసలు వేరే చూడలేము. ఆయన యాక్టింగ్ అయితే వేరే లెవెల్. అజయ్ గారి యాక్టింగ్ సెకండ్ హాఫ్ మటుకి పీక్స్ అసలు. ఇప్పుడు చెప్పుకోవాలి సెకండ్ హాఫ్ బాగుందండి. మొత్తం ఓవరాల్ మూవీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సస్పెన్స్ అయితే నెక్స్ట్ ఏం జరుగుతుందా అని మూవీ కోసం లాస్ట్ వరకు అలా ఇంకా మూవీలోకి మనం ఎంటర్ అయిపోతాం. ఒకసారి థియేటర్లోకి ఎంటర్ అవ్వగానే ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ, తప్పకుండా మంచి మెసేజ్ అయితే ఇచ్చారు ఈ మూవీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలంటే మన జాతి జంతువుగా గోమాతని ఎలా పెట్టాలి అనేది చూపించారు. ఇప్పుడు మూఢనమ్మకాలకి, దైవత్వానికి ఇవన్నీ సినిమాలో అయితే చూపించారు మంచిగా. ఈ మూవీలో చాలా మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. క్లైమాక్స్ చాలా బాగుంది. గూస్ బంప్స్ తెప్పించేసి ఆ క్లైమాక్స్ లో గూస్ బంప్ సీన్స్ అయితే పెట్టారు. ఇప్పుడు చెప్పుకోవాలంటే కాటేరమ్మ సీన్ అయితే అసలు పీక్స్ అసలు. అలా ఎక్స్పెక్టేషన్స్ అయితే మంచి రీచ్ అయిపోయింది సినిమా అయితే. అసలు సినిమా గురించి చెప్పాలంటే ఒక కాంబో బ్యాక్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సూపర్ మూవీ సినిమా. హాయ్. సో త్రికాల మూవీ ఎలా అనిపించింది? త్రికాల సినిమా ఇప్పుడే చూసి వచ్చాము. చాలా సస్పెన్స్ అయితే చాలా ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ వచ్చినప్పటికి లవ్, ఒక ఫ్రెండ్ బాండింగ్ కావచ్చు, మదర్ బాండింగ్ కావచ్చు, చాలా అయితే చూసాము. ఫ్రెండ్ వల్ల నాశనం ఎలా అవుతారో కూడా చూపించారు దీంట్లో. అమ్మ ప్రేమ, సొంత అమ్మ కాకపోయినా ఒక అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో కూడా ఈ సినిమాలో అయితే మేము చూడటం అయితే జరిగింది. ఆమ్ని గారు యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఎక్కడ అసలు చాలా సీనియర్ యాక్టర్స్ అయితే ఉన్నారు. అజయ్ గారు చాలా చాలా బాగా చేశారు అందరూ. హీరో గారు యాక్టింగ్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ నిత్య కోసమే చూసానండి ఫస్ట్ హాఫ్ అంతా. ఎక్కడ కనబడతారా అని ఫోన్లో సరిపోయింది. సెకండ్ హాఫ్లో అయితే సాటిస్ఫై అయ్యాను వచ్చాగా. ఇంకోటి ఏంటంటే ముడుపులు కడతాం అందరం, మన స్వార్థం కోసం, మన కోసం కట్టుకుంటాం. మన ఇంట్లో వాళ్ళు బాగుండాలి, డబ్బులు సంపాదించాలి, ఇలాంటి కోసం కడతాం.
కానీ లాస్ట్ సీన్ ఒకటి చాలా సెంటిమెంట్ హార్ట్ ని టచ్ చేసింది. అదేంటంటే ఒక చిన్న పాప గోమాతలకు జరిగే అన్యాయం, అతను చంపుతున్నారు అన్యాయంగా అని చెప్పి జాతీయ జంతువు అయితే బాగుంటది, ఎవరు చంపరు, దాన్ని చాలా చాలా బాగా చూపించారు. ఆ సీన్ అయితే హార్ట్ అండ్ టచ్ చేసింది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండ్ డైరెక్టర్ ఎవరో కానీ చాలా మంచి సీన్ అయితే చేశారు. చాలా బాగుందండి సినిమా అయితే. ఎంటర్టైన్మెంట్ ఉంది, అన్నిటికి ప్రతిదీ సాటిస్ఫై అయితే చేశారు మమ్మల్ని. చాలా బాగా అనిపించిందండి సినిమా. అంటే ఫైనల్ గా అంటే లైక్ ఇప్పుడు ఇది థ్రిల్లర్ హర్రర్ అన్నారు, సో ఫ్యామిలీ సెంటిమెంట్ ఇవేమైనా ఉన్నాయంటారా? ప్రతిదండి, ఫ్యామిలీ సెంటిమెంట్ ఇరుక్, ఎంటర్టైన్మెంట్ ఇరుక్, సాంగ్స్ ఇరుక్, హీరోయిన్ ఇంకా ఇరుక్, అన్ని కామెడీ అన్ని చాలా బాగా పడినాయండి. ధోని గారు అంతా బాగుంది, చాలా బాగుంది సినిమా అయితే. సెంటిమెంట్ పరంగా చాలా బాగుంది. మదర్ లవ్ అయితే చాలా బాగుందండి. సొంత మదర్ కాకపోయినా అమ్మ ప్రేమ అది మాత్రం బాగా చూపించారు. థ్యాంక్ యూ. చాలా మంది కూడా సో ఇలా చేయొద్దని చెప్పేసి, ఇలాంటి వాటిని ఇంకా మార్పు తీసుకురావాలని చెప్పేసి మన ప్రొడ్యూసర్ గారు అవ్వచ్చు, డైరెక్టర్ గారు అవ్వచ్చు, ఈ స్క్రిప్ట్ తీసుకొచ్చిన వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు రావాలి, జనాల్లో చైతన్యం తీసుకురావాలి. ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడే మనకి ఇంకా దేశం అనేది ముందుకు వెళ్తూ ఉంటది. కాబట్టి వేరే లెవెల్ మూవీ అని నిజం చెప్తాను. ఒక గోవదయ అనే కాదు, ఒక దేవుడు నమ్మకాన్ని తీసేస్తున్నారు కొంతమంది దుష్టులు. ఈ సినిమాలు అదే చూపించారనమాట. డబ్బు కోసం లేకపోతే వాళ్ళ అత్యాస, అవసరం, వీటన్నిటి కోసం ఒక నమ్మకాన్ని మూఢనమ్మకం చేసేసారనుకున్నారు. కానీ దేవుడు ఊరుకోరు కదా. సో కాదేరమ్మ తల్లి ఆగ్రహించింది, లాస్ట్ లో రికార్డు వచ్చేసాడు. మామూలుగా లేదు, గూస్ బంప్స్ వచ్చాయి. నిజం లిటరల్ చెప్తున్నా, ఎన్ని క్లైమాక్స్ ఉండదు భయ్యా. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే అని అనుకున్నా, కానీ సెకండ్ హాఫ్ ఇచ్చి పడేశారు. క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్, అంతే ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు సినిమా. నిజం చెప్తే క్లైమాక్స్ గూస్ బంప్స్ రాకపోతే అప్పుడు అనుకోండి. రీసెంట్ టైంలో వీరభద్రుడికి నాకు అలా వీరభద్రుడు అక్కడికి వచ్చి డాన్స్ చేస్తూ అలా వధిస్తున్నప్పుడు నాకు వచ్చిన గూస్ బంప్స్ సేమ్ ఈ సినిమాలో వచ్చింది నాకు. క్లైమాక్స్ లో శివయ్య సాంగ్ ఉంటది, అదిరిపోయింది. శివ తాండవం అసలు వేరే లెవెల్ అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ, లేకపోతే సెంటిమెంట్ అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు, హర్రర్ కానీ, థ్రిల్లర్ కానీ, ఏం లేదు ఈ సినిమాలో అన్న ఫీలింగ్ లేదు. చాలా బాగా చూపించారు, వేరే లెవెల్. హాయ్ అన్న, త్రికాలం మూవీ చూసారా అన్న? చూశాను. ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి ధన్యవాదం తెలపాల. ఎందుకంటే మన భారతదేశంలో హిందూ సాంప్రదాయానికి ప్రత్యక్షంగా నిలవెత్తు రూపుని చూపించినారు. అలాగే మూఢనమ్మకాలు వద్దు, అనుమానాస్పదాలు వద్దు. అలాగనే ఇవి ఏమంటాయి చూడండి, ఇవి శాతబడులు అంటారు చూడండి, ఇటువంటివి నమ్మొద్దని. ఇప్పుడు ఈ మూవీలో త్రికాలలో చూశాను. విజయ్ గారు అనుమానం వంక ఎవడో ఫోన్ చేస్తే అనుమానం వంక తల్లిని చెల్లిని చంపవలసి వచ్చింది. ఇలాంటి కారణాలు నమ్మొద్దు, మనం చూడండి నమ్మొద్దు అని పర్టిక్యులర్గా మన సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చినారు డైరెక్టర్ గారు. అలాగనే మన సనాతన ధర్మం గోమాత అంటే ఎంత పవిత్రమైనదో, అలాగే మన సనాతన ధర్మము గోమాత అంటే మన హిందువులకు ప్రత్యేకమైన దైవం. ఒక గృహ ప్రవేశం చేసిన గోమాతని ఇంట్లోకి తీసుకెళ్తాం, ఎందుకంటే మనకు శుభం జరగాలని. శ్రీకృష్ణుడు వంటి వాడే గోసేవ చేశాడు. అలాంటి మెసేజ్ మన హిందువులకి చూపించినందుకు నిజంగా డైరెక్టర్ గారికి నిజంగా చెప్తాను, సెల్యూట్ చేస్తాను. అంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇలాంటి సినిమాలు తీసి సమాజాన్ని బాగుపెట్టాలని కోరుతాను. అంటే లాస్ట్ ఎండింగ్ క్లైమాక్స్ వేరే లెవెల్ ఉంది అన్నారు. మీకు గూస్ బంప్స్ వచ్చాయి, కాటేరమ్మ కనిపిస్తారంటే కదా? బాగుంది, సూపర్. మరి పుల్లకరంతా ఏం కంటెంట్ ఇచ్చారా బాబు డైరెక్టర్ మనకి. వీళ్ళకి సినిమా అంతా ఇలాగ ఉండాలి కదా, ఇలాంటి సమాజానికి ఇలాంటి సినిమాలు తీయాలి కదా అన్నట్టు నాకు థియేటర్లో నాకు అసలు చైర్ మీద కూర్చోబుద్ది లేదు. అది అంత బాగా అంత పర్ఫెక్ట్ గా మన హిందువుల కోసం ప్రత్యేకమైన క్యారెక్టర్ రాశారు ఏమనిపిస్తుంది నాకు. అది అంత పర్ఫెక్ట్ గా తీశారు సినిమా. సూపర్. అనా త్రికాల మూవీ ఒక కర్మ సిద్ధాంతం. గోవులను ఎవరైతే వధిస్తున్నారో వాళ్ళు మాత్రం ఈ మూవీ తప్పగా చూడాలి. ఒక్కొక్కరికి ఏ రేంజ్ లో ఉన్నది అంటే ఇచ్చి పడేసినట్టుంది. అసలు నిజం చెప్పాలంటే మా హిందూ సోదరులు గోవులను ఎట్లా రక్షిస్తారంటే వాళ్ళ ఇళ్లలో గోవులని
దేవతల్లాగా పూజిస్తారు. అటువంటిది గ్రామాలలో కూడా నిజం చెప్పాలంటే బోనాలు వెళ్ళుకుంటా గ్రామ దేవతలను పూజిస్తారు. అంత మంచి సినిమా ఇది. ఈ సినిమాలో కూడా ముడుపులు కట్టడం, మనం పోతాం గుడిలలో పోతా ఉంటాము, ముడుపులు కట్టి మా దేవుడా ఇక మేము బాగుండాలి, మా ఇల్లు బాగుండాలి, మా పిల్లం పిల్లలు బాగుండాలి ఇదే మొక్కుతాం తప్ప దేవుడా ఈ ఈ ఊరిని మొత్తం కాపాడే మీరు గ్రామ దేవతలు మీరు కూడా మంచిగా ఉండాలి అని చెప్పేసి దేవుళ్ళ గురించి ఒక్కసారైనా ముడుపులు కడతారా? ఏడికైనా పోయి గుండ్లు తీసుకుంటారు కానీ దేవుళ్ళకు మొక్కి గుండ్లు మీరు కూడా దేవుడా మీరు కూడా బాగుండాలని అంటారా? అన్నారు. ఇప్పటికైనా ఈ సినిమా చూడరి. ఇందుట్లా బాబా నిజం చెప్పాలంటే గోవుని ఒక జాతీయ చిహ్నంగా చూపించాలి అని చెప్పేసి ఒక చిన్న పాప అంటది. అప్పుడైతే నా హార్ట్ మొత్తం బ్రేక్ అయింది. సినిమా అంటే ఇదిరా నాయన, ఇటువంటి సినిమాలు రావాలి, ఎందుకు ఇన్ని రోజులు ఇటువంటి సినిమాలు తీయట్లేదు అని చెప్పేసి చాలా బాధపడ్డా. కానీ త్రికాల మూవీ చూసిన తర్వాత ఆ ఇదిరా సినిమా అంటే అని తొడగొట్టి చెప్తున్నా. బరాబర్ ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడండి. ఇందుట్లో మెయిన్ క్యారెక్టర్ చేసిన శ్రద్ధ దాస్ హీరోయిన్ ని మాత్రం చూస్తా ఉంటే నాకైతే పూరా సూపర్ అనిపించింది. మేడం పూరా కత్తిలాగా కిరాకున్నది, కానీ ఆమె మెయిన్ లీడ్ చేసింది. ఇందుట్లా మన హీరో కండాలు చూస్తా ఉంటే పెద్ద బండాలు గుర్తుకొచ్చినాయి. అంత సూపర్ గా ఉన్నాడు. అసలు ఆ హీరోని చూస్తా ఉంటే నాకైతే ఇట్లా పట్టుకొని ఆనా సూపర్ అని అనాలనిపించింది. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడండి. జై త్రికాల, జై హింద్. గమ్ముడే. హాయ్ బ్రో. హలో హాయ్. త్రికాల మూవీ ఎలా అనిపించింది? ఇప్పుడే త్రికాల సినిమా చూశాను, చాలా బాగుంది. ఇందులో హీరో గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. హీరో గారిని చాలా రోజుల తర్వాత మళ్ళీ థియేటర్లో చూడడం, స్క్రీన్లో చూడడం మాకు చాలా సంతోషం ఉంది. అలాగే హీరోయిన్ గారి డ్యాన్స్, కూచిపూడి, భరతనాట్యం అబ్బా క్లాసికల్ ఎరగదీయేసింది. ఇంక ఇందులో అజయ్ గారు కూడా చాలా బాగా చేశారు. అలాగే ఆమని గారు అయితే ఆయన చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆ పెద్దవని చూడగానే అందరికి కడుపు నిండిపోయింది. అంతే ఇంక అందరికి సినిమా చూస్తున్న సేపు ఎక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక థ్రిల్లర్ అనమాట, ఒక హర్రర్ థ్రిల్లర్ సస్పెన్స్, ఎక్కడ కూడా అసలు బోరు కొట్టకుండా క్షణం క్షణం ప్రతి క్షణం ఏం జరుగుతుంది. చాలా ఉన్నాయన్న ఫస్ట్ హాఫ్ మొత్తం ఎలా అనిపించాయి? విఎఫ్ఎక్స్లు, ఆ తీసిన డిజైన్లు అసలు ఎక్కడ కూడా అసలు నిజంగానే చేసారు అన్నట్టు ఉంది. అసలు విఎఫ్ఎక్స్ వాడినట్టే వేదింది. కాబట్టి ఈ సినిమా ప్రతి ఒక్కరు తెలుగు ప్రేక్షకులందరూ ఈ సినిమా చూడాలి. మెసేజ్ ఏంటి? మెసేజ్ ఏంటంటే హిందూ సాంప్రదాయాలు, హిందూ దేవాలయాలు, హిందూ దేవుళ్ళు, మన పండగలు, ఆచార సాంప్రదాయాలు, దీనికి సంబంధించింది ఈ సినిమా. వాటిని ఎలా కాపాడుకోవాలి ఆ బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అనే దాని గురించి ఈ సినిమా. కాబట్టి సినిమా అందరూ చూడాలి. చూసి మనస్ఫూర్తిగా మీరందరూ థియేటర్కి వచ్చి సినిమా వాళ్ళని అందరిని ఆశీర్వదించాలి, ఈ సినిమాని ఆదుకోవాలి. సినిమా ఖచ్చితంగా చూశాను, ఇప్పుడే చూశాను. చాలా బాగుందన్న. విఎఫ్ఎక్స్ అదిరిపోయినాయి. సినిమా గ్రాఫిక్స్ కానీ అజయ్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే ఇది థ్రిల్లర్ హారర్ అని చెప్పి ట్రైలర్ లో చూసాము. సో సెంటిమెంట్ పరంగా కానీ ఫ్యామిలీ ఇలా వచ్చి చూడొచ్చు అంటారా? చాలా బాగా చూడొచ్చు. ఫ్యామిలీ సినిమా ఇది. యాక్చువల్గా మంచి సెంటిమెంట్. ఒక మదర్ కి, ఒక సన్ కి, డాటర్ రిలేషన్ చాలా బాగుంటుంది. ఆ మదర్ను చంపినప్పుడు ఒక చెల్లెలో అడిగే కొన్ని డైలాగులు ఉంటాయి, చాలా బాగుంది. ఆమ్ని గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? ఆమెని గారు కొత్తగా కనపడ్డారు, నిజంగా చాలా బాగా కనపడ్డారు. గ్లామర్ కూడా చాలా బాగున్నారు. సో అజయ్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? అజయ్ గారి క్యారెక్టర్ అసలు చించి పడేశారు. ఇంత ముందు చేసిన సినిమాలు ఇప్పుడు ఆ రవితేజ గారి సినిమాలో కంటే ఇంకా ఇందులో ఇంకా చాలా హైలైట్ చేశారు. అసలు కాటరమ్మ గురించి ఎలా చూపించారు? సనాతన ధర్మం గురించి, గోవు రక్షణ గురించి అయితే నిజంగా జనాలు మర్చిపోతున్నారు. ఈ విషయంలోనే అందరూ మేలుకుని గో రక్షణ గురించి ఆలోచించేలాగా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. బ్రో త్రికాల మూవీ ఎలా అనిపించింది? అసలు ఆ థ్రిల్లర్ అయితే ఫస్ట్ సీన్ నుంచి ఇంటర్వెల్ సీన్ వరకు అసలు మేమైతే ఎడ్జ్ లో కూర్చున్నాం, చైర్ ఎడ్జ్ లో. అదిరిపోయింది అసలు. గూస్ బంప్సే. థ్రిల్లర్ కానీ సస్పెన్స్ కానీ ఏం దొరుకుతుందా, నెక్స్ట్ ఏం దొరుకుతుంది అసలు మాకైతే ఊహించని ట్విస్ట్ లెక్క. అదిరిపోయింది సినిమా. ఇంకా క్లైమాక్స్ సెంటిమెంట్ తో కొట్టేశాడక్క. గోవద హిందూ సాంప్రదాయం ఎవరైతే పాటిస్తున్నారో హిందువులు ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా సినిమా చూడాలి. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. త్రికాల మూవీ ఖచ్చితంగా హిందువులందరూ వచ్చి చూడండి. మంచి మెసేజ్ ఇచ్చారు. థ్రిల్లరే కాదు, కామెడీ కాదు, మెసేజ్ కూడా ఉంది. ఖచ్చితంగా అందరూ వచ్చి చూడండి త్రికాల మూవీ. మీరు థ్రిల్లర్ కావాలంటే థ్రిల్లర్ ఉంది, హర్రర్ కావాలంటే హర్రర్ ఉంది,
ముఖ్యంగా మెసేజ్ ఉంది. మెసేజ్ కోసమైన సినిమా చూడండి. త్రికాల సినిమా ఖచ్చితంగా మెసేజ్ కోసం చూడండి. ఓకే, హిందువులు ప్రతి ఒక్కరు రావాలి, ప్రతి ఒక్కరు చూడాలి. ఆ హీరో యాక్టింగ్ అని చూస్తుంటే మాత్రం వాము ఫస్ట్ హాఫ్ మాత్రం చించి పడేశాడు. ఏం యాక్టింగ్ ఏంటి అసలుకి, హర్రర్ మూవీ మామూలుగా లేదు నిజంగా. వీరభద్రుడు మూవీ సినిమా తర్వాత మళ్ళీ ఒక ఏంటి సినిమా థియేటర్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే సినిమా చాలా చాలా బాగుంది నిజంగా. శారద గారు యాక్టింగ్ మాత్రం చించి పడేశారు అబ్బా నిజంగా. ఆమె చూస్తూ అలా ఉండిపోయాము, చించి పడేసి నిజంగా. ఆమె యాక్టింగ్ చేస్తూ అసలు చిన్నపిల్లలతో ఆ స్టోరీ చెప్పడం అనేది చాలా క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్. అసలు ఆ హీరో యాక్టింగ్ ఆ మాస్క్ తో ఉంది కదా నిజంగా. ఇప్పటి వరకు ఇన్ని సినిమాలు చూసిన మాత్రం ఈ సినిమాతో మాత్రం వేరే లెవెల్. ఏం యాక్టింగ్ రా బాయ్, ఏంటి అదర్ మూవీ మాత్రం నిజంగా చాలా చాలా బాగుంది. ఒక కాంచన, ఒక గంగ తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉన్న థియేటర్ మూవీ అంటే ఇదే నిజంగా. సూపర్ 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 నిజంగా. హీరో యాక్టింగ్ మాత్రం ఎన్ని సినిమాలు చేశాడో తెలియదు కానీ సినిమా మాత్రం ఆయన లైఫ్ మాత్రం చేంజ్ అయిపోతుంది. ఆల్ ద బెస్ట్ శ్రీకళ. హాయ్ అక్క, ఎలా అనిపించింది బ్రో త్రికాల మూవీ? సినిమా బాగుంది అక్క, వేరే లెవెల్. అజయ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఈ హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అవని గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? వేరే లెవెల్ అక్క. అంటే ఇది ఆ ట్రైలర్ లో వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చారు కదా, అవునక్క. అది రీచ్ అయింది అంటారా సినిమాలో? రీచ్ అయింది అక్క. చాలా మంది క్లైమాక్స్ అనేది గూస్ బంప్స్ అని చెప్పి అంటున్నారు, మీకు ఎలా అనిపించింది? వేరే లెవెల్ అక్క మూవీ, చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీస్ వాళ్ళు అందరూ చూడొచ్చు మూవీ. బ్రదర్, ఇది హిందువులు అందరూ ఖచ్చితంగా చూడాలని చెప్పేసి రివ్యూస్ లో చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడాను. అవును. ఎందుకంటారు? ఇది ఆవు గురించి, ఇది బ్రదర్, సో గోమాత గురించి కూడా చాలా మంచి మెసేజ్ ఇచ్చారని చెప్పి చెప్తున్నారు సినిమాలో. సో దాని మీద మీ ఒపీనియన్? సనాతన ధర్మం గురించి బాగా చూపించారు మేడం. ఇది గోమాత గురించి వేరే లెవెల్ పోయిందక్క. సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే విఎఫ్ఎక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక పెద్ద సినిమాలో ఉన్నంత విఎఫ్ఎక్స్ ఈ సినిమాలు ఉన్నాయి. స్టోరీ మాత్రం అద్భుతంగా ఉంది. సినిమా తర్వాత ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది. చైల్డ్ ఆర్టిస్ట్ అయినా, హీరో గారు అయినా, దేవి సినిమాలో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ అయినా అద్భుతంగా చేసిండు. ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, పెర్ఫార్మెన్స్ కానీ అదిరిపోయింది. నాకైతే క్లైమాక్స్ అయితే నేనైతే ఊహించలేదు, అంత అద్భుతంగా ఉంది. చాలా వెరైటీగా ఉంది. ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే విఎఫ్ఎక్స్. ఒక పెద్ద సినిమాలో ఉన్నంత విఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉన్నాయి. పాటలు బాగున్నాయి, పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి. మ్యూజిక్ కూడా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకైతే ఒక అరుంధతి, మా రజనీకాంత్ సినిమా ఉంది కదా చంద్రముఖి లెవెల్లో అట్లా అనిపించింది నాకైతే. సినిమా అద్భుతంగా ఉంది, అందరూ చూడవలసిన సినిమా. ముఖ్యంగా ఈ సమ్మర్ హాలిడేస్ లో చిన్నపిల్లలు కూడా చూడవలసిన సినిమా. నాకు చాలా బాగుంది సినిమా. అంటే గోమాత గురించి కూడా మనకి గోమాత గురించి, సనాతన ధర్మం గురించి ఇప్పుడు చాలా బాగా చెప్పారు. అద్భుతంగా ఉంది సినిమా, అందరూ చూడవలసిన సినిమా, కుటుంబ కథ చిత్రం. థ్యాంక్ యూ. మైక్లీ ఇలా నాకు త్రికాల మూవీ ఎలా అనిపించింది అన్న? సినిమా చాలా బాగుంది. ఇప్పుడే చెప్పండి, గోమాత గురించి మాట్లాడారు మీరు. జాతీయ జంతువుగా గోమాతను తీసుకోవాలని లాస్ట్ లో మెసేజ్ ఇచ్చారు. అసలు అదైతే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అదిరిపోయింది. ఇప్పుడున్న సమాజానికి ఖచ్చితంగా ఇంపార్టెంట్ అది. ఖచ్చితంగా చూడండి త్రికాల మూవీ, అందరూ చూడాల్సిన సినిమా, ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా త్రికాల మూవీ. మూవీ ఈ గోమాత గురించి అయితే మంచిగా చెప్పారు. విక్రమ్ గారు డైలాగ్ చెప్తారు, తాగి చెడిపోకండి, సినిమా చూసి ఇన్స్పైర్ అవ్వండి. ఈ సినిమా చూసి ఇన్స్పైర్ అవుతారు, ప్రతి ఒక్క హిందూ కూడా ఇన్స్పైర్ అవుతారు. అలా ఉంది సినిమాలో. మన సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలనేది ఈ సినిమాలో అయితే చూపించారు. జాతీయ జంతువుగా గోమాత ప్రతి ఒక్క హిందూ చూడాల్సిన మూవీ తప్పకుండా. వెరీ గుడ్ మూవీ. ఇప్పుడే త్రికాల సినిమా చూశాను, చాలా బాగుంది. ఫైట్లు కానీ, డాన్సులు కానీ, యాక్టింగ్ కానీ, రొమాంటిక్ కానీ, అబ్బా వేరే లెవెల్లో